For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు అడ్వకేట్ విజయలక్ష్మి గారు. తిరుపతిలో జరుగుతున్న లడ్డు విషయం గురించి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, మనం చూస్తున్నాము 2-3 డేస్ నుంచి తిరుపతి లడ్డూలో బీఫ్ అనేది కలిసింది అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అసలు ఎందుకని అంత పవిత్రమైన లడ్డూని, ప్రసాదంని ఎందుకు ఇలా చేశారు? అసలు ఎందుకని ఇలాంటివి అన్ని జరుగుతున్నాయమ్మా? ఒకటమ్మా, పాలనలో తప్పు. గవర్నమెంట్ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఏంటి పాస్ చేయాలంటే, హిందూ దేవాలయాల్లోకి ఎంప్లాయీస్ కానీ, స్వీపర్ కానీ, అఫీషియల్స్ కానీ అందరూ హిందువులే ఉండాలి అన్న ఒక చట్టం తీసుకురావాలి. అది వచ్చిందనుకో ఇలాంటి అవకతవకలు జరగవు. ప్రతి వాడు హిందువే అయ్యి ఉండాలి. అక్కడ ఏం జరిగింది? ప్రతి వాళ్ళు క్రిస్టియన్సే ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏది తింటున్నారో అది దేవుడు పెట్టేస్తున్నారు. వాళ్ళు తినేదాన్ని ఇందులో కల్తీ వాళ్ళకి అది తప్పు కాదు, మనకి అది తప్పు. అందులోని పవిత్రమైన తిరుపతి లడ్డూలోని బీఫ్, తర్వాత వేరే ఏవో కొవ్వు పదార్థాలు, ఫిష్ ఆయిల్ అని కలుపుతున్నారు. అక్కడ ఉండేది వేద పండితులు ఉంటారు. ఆ వేద పండితులు ఉల్లిపాయ కూడా ముట్టుకొని వేద పండితులు ఉన్నారమ్మా ఇప్పటికీ కూడా. అలాంటిది ఈ బీఫ్లు, ఈ ఫిష్ ఆయిల్ కల్పిస్తున్నారు అంటే అక్కడ తప్పెవరిది ఉంది? నియంత్రణ తప్పు ఉంది. ఆ తిరుమల కొండ మీదకి ఇప్పుడు వేరే వేరే పుణ్యస్థలాలకు వెళుతూ ఉంటే, మనం వేరే దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళేటప్పుడు మన పాస్పోర్ట్స్, మన ఐడి కార్డ్స్ చెక్ చేస్తారు, హిందువా లేదా మన వాళ్ళ ఏంటి అని. అలాగే ఇక్కడ కూడా పెట్టాలి. ఈ ఐడి కార్డ్స్ దేనికున్నాయి? దీనికోసమే కదా. హిందూ కాదు అన్న వాడిని కొండపైకి ఎక్కనీయకండి. అది ఎవరు అయినా కానివ్వండి. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ పైకి ఫుడ్ తీసుకెళ్ళడానికి కానీ, వెజిటేబుల్స్ తీసుకెళ్లే వాళ్ళని కూడా అనుమతించకండి. ఇవన్నీ కల్తీ వాళ్ళ ద్వారా కూడా అవుతాయి కదమ్మా. కింద నుంచే వెళ్ళాలి. కొండ మీద ఏం పంటలు పాడిలు లేవు. పాలు వెళ్తాయి, నీళ్లు వెళ్తాయి, తర్వాత నెయ్యిలు, తర్వాత అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని వెళ్తాయి. ఎవరిని రానికండి, స్ట్రిక్ట్ గా చేసేయండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, చేయించాలి. హిందూ గుడికి మన దేవుళ్ళు వాళ్ళకి పనికి రానప్పుడు మన దేవాలయాల్లో వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి? మన దేవుడు వాళ్ళని పూజించరు, మన ప్రసాదాలు వాళ్ళకి వద్దు. మనం ప్రసాదం వాళ్ళు పెట్టామంటే ప్రసాదం మేము ముట్టుకోవండి అని క్లియర్ కట్ గా చెప్తారు. వాళ్ళకు ఉంది బుద్ధి, మన వాళ్ళకి బుద్ధి లేదు. మేము ప్రసాదం ముట్టుకోము అని చెప్తారు కదా. మీరు ప్రసాదం ముట్టుకోనప్పుడు కొండ మీకు పని ఉంది, కిందనే ఉండండి. వాళ్ళకి వేరే జాబ్స్ లో, వేరే డిపార్ట్మెంట్స్ లో వేరే పోస్టులు లేవా? ఇక్కడే పెట్టాలా వాళ్ళని? కొండ మీదకి ఎక్కించడం మంది తప్పు. దేవుడి దగ్గర ఎంత పవిత్రంగా ఉంటారు. అక్కడ మన డ్రెస్ కోడ్ ఉంది, పంచి కట్టుకోవాలి. పంచి కట్టేసుకుని బొట్టు పెట్టేసుకుంటే అయిపోదు. అక్కడ పవిత్రతను కూడా కాపాడే బాధ్యత ఆ ఎంప్లాయీకి ఉంది. కొండ మీద వేరే అన్య కుల మతస్థుల్ని ఎంట్రీ ఇవ్వకూడదు. ఎవరికైనా సరే, స్కావెంజర్ కైనా అక్కడ ఉద్యోగం ఇవ్వకూడదు, కిందను పంపించండి. అప్పుడే పవిత్రంగా ఉంటుంది కొండ. అవన్నీ చేయకుండా లడ్డూలో కలిసింది ఎందుకు కలవదు? ఇలాంటి అగత్యాలన్నీ జరుగుతుంటే కలుస్తుంది. మీరు అవసరం లేని వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకోవడం అవసరమా? వాళ్ళు మన ప్రార్థనా స్థలాలకి వచ్చి ప్రసాదాలు తినరు, మనం అక్కడికి వెళ్ళామంటే మన్ని మీరు వచ్చేయండి, మాలో కలిసిపోండి అంటారు. ఆ మాత్రం దానికి మన వాళ్ళు వాళ్ళని ఇక్కడ ఎందుకు పెట్టాలి? పెట్టకూడదు. నెక్స్ట్ ఏంటంటే, ఈ లడ్డూలోని కల్తీ ఉంది అని అంటే అది మనం కనిపెట్టింది కాదు. ఇది అయోధ్య వెళ్ళే ఈ లడ్డూ, అక్కడ వాళ్ళు ల్యాబ్ టెస్ట్ కి పంపించారు. దానిలో తెలిసింది హిందూ మతస్థులు ఎవరు కూడా ఊరుకోరు. ఇది చాలా సెన్సిటివ్ అని కాదు, వాళ్ళ మనోభావాలకి దెబ్బతింది. ఏంటంటే వాళ్ళు మేము ఇది ముట్టుకోము అనే వాళ్ళకి నువ్వు అది తినిపిస్తావా? తప్పు కదా. నువ్వు తిను, మేమేం వద్దలేదు. కానీ తినని వాళ్ళకి ఇది నువ్వు తినిపించేయడానికి నీకేం హక్కు ఉంది? తప్పు కదా. అది ఎంతో పవిత్రంగా చూస్తాం, ఎంతో భక్తితోటి వెళ్తాం. ఎన్నో కోరికలు కోరుకోవడానికి కలియుగ ప్రత్యక్ష దేవుడైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతో మంది క్యూలు కట్టి నానా బాధలు పడి వెళతారు. అక్కడ కూడా కల్తీనా? ప్రసాదంలో ఏదో పోనీ షుగర్ బదులు బెల్లం కలిపాడు అంటే ఓకే, పోనీ దాంట్లో ఇన్ని సుగంధ ద్రవ్యాలు వేయలేదు అంటే అది కూడా భక్తులు తట్టుకుంటారు. అంతేకాని నువ్వు తినరానివి, అంటరానివి, ముట్టుకోరానివి వాళ్ళని కలిపేసి అంటే వాళ్ళ మతాన్ని భ్రష్టత్వం పట్టిస్తున్నాం. అంతే కదా, మత భ్రష్టుని చేసేసారు కదా. వాళ్ళకి తెలుసో తెలియకో ఇవన్నీ తిన్నారు కదా, దానికి మళ్ళీ వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటారు. వేద పండితులకి ఒకటి ఉందమ్మా, ఏదైనా అపరకర్మకు కానీ లేదంటే ఎవరికైనా చనిపోయిన తర్వాత వేద పండితులు కనుక వెళితే కనుక 1,00,000 గాయత్రి చదివితే కానీ మళ్ళీ వాళ్ళు వేదం ముట్టుకోరు. వాళ్ళకు ఒక నియమం ఉంటుంది. నువ్వు చేసిన దానికి వాళ్ళు చేసినా చేయకపోయినా తప్పు జరిగింది అని వాళ్ళని వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటారు. అది చేసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడాలో తెలిసిన, ఎన్ని లక్షల గాయత్రిలో చేస్తారు వాళ్ళు.
ఇవన్నీ ఒక హిందూ ధర్మంలో ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా వెళ్తుంది. ఆ సిస్టమ్ ని వీళ్ళు కొలాప్స్ చేయడానికి ఇవన్నీ కుట్రలు అనమాట. మనం ఎవరి వేరే దేశస్తుల మీద ఏడవక్కర్లేదు, మన అంతర్గత శత్రువులే ఎక్కువైపోయారు. నువ్వు గవర్నమెంట్ చేసుకో, నీది ఏదైనా చేసుకో, కానీ వెళ్ళి హిందువులు దాని మీదకే ఎందుకు? నీ మతాన్ని మేమేం అడ్డుకోవట్లేదు, ఎవరి మతం వాళ్ళది. మనం ఏంటంటే ఇండియాలోని ఉన్న గొప్ప వరం ఏంటంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఉండొచ్చు. సో మేమేమి వక్రీకరించట్లేదు. మమ్మల్ని ఎందుకు మత భ్రష్టత్వం పట్టిస్తున్నారు కదమ్మా. ప్రసాదము అంటే ఒక పవిత్రమైనది, దానికి ఎంత క్యూల్లో నిలబడి ఎంతలా తీసుకుంటారు. దానికి వంట చేసేవాళ్ళు కూడా మడిగా చేస్తారు, శుచి శుభ్రతతోటి. ఇది పాపం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏదో స్నానాలు చేసుకుని పిచ్చి బ్రాహ్మడు అంటాం. అందుకే నెయ్యి డబ్బాలో ఉంది ఆ ఫ్యాట్ అని కూడా వాడికి తెలియదు, నెయ్యి పోసేసాడు. తెలుసో తెలియకో స్వామి వారికి ఈ ఫ్యాట్ నైవేద్యం పెట్టాడు అంటే వాడు మానసికంగా ఎంత కుంగిపోతాడో తెలుసునమ్మా. అవును అవును, ఎంత వాళ్ళు అపచారం చేశారు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు రోజు చెప్తున్నాం కదా, ఈ వేద పండితులు ఎన్నో లక్షల సార్లు గాయత్రి చేస్తారు. వాళ్ళు వెళ్ళి అడిగితే తెలుసు నిజమేనా అని. అంటే అది నిజం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్ష గాయత్రి చేయాలంటే ఎంత టైం పడుతుంది? అది అయ్యేదాకా వాళ్ళు తాగరు తినరు వేద పండితులు. అది చేస్తే కానీ వేదం ముట్టుకోరు. కానీ ఆ టైం ప్రకారంగా అక్కడ చెయ్యాలి. గుడిలోని తిరుపతి గుడిలోని వేద పండితులు ఉంటారు. ఫలానా టైంకి వేదం చదవాలి, ఫలానా టైంకి ఈ పన్నా అని ఉంటాయి వాటికి ఆ లెక్కలు. ఆ వేదాలు చదవాలి. ఆ టైంకి వీళ్ళు లేవాలి అంటే నిద్ర లేని రాత్రులు గడపాలి. ఇదంతా ఎవరి వల్ల? వీళ్ళ వల్ల. అది ఏంటంటే గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ గా స్టెప్ తీసుకుని అన్య మతస్థుల్ని కొండపైకి రానియకూడదు. వాళ్ళకి ఏ ఉద్యోగాలున్నా వాళ్ళకి భక్తి లేనప్పుడు వాళ్ళకి సంపాదన ఎందుకు? ఇక్కడ అమ్ముకునేవాడిని కూడా రానియకూడదు, అమ్మేవాడు కూడా రానియకూడదు. అక్కడ హిందువే అమ్ముకోవాలి, హిందువే కొనుక్కోవాలి, హిందువే అమ్ముకోవాలి కదా. ఆ రూల్ కనుక తీసుకొస్తే అప్పుడు ఇలాంటి గుడులన్నీ బాగుపడతాయి, ఇలాంటి తప్పుడు జరగకుండా ఉంటాయి. మ్యామ్ ఇప్పుడు ఎలా అయినా కమిటీ వేసి వీళ్ళ మీద అంతా జరుగుతుంది కదా, సో వీళ్ళకి ఎలాంటి శిక్ష అనేది వేస్తారు మ్యామ్? ఇప్పుడు ఆ చైర్మన్స్ కానీ పాత మాజీ చైర్మన్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని అంటున్నారు. ఉండకుండా బయటవాడు ఎందుకు వస్తాడమ్మా? వాళ్ళే చేస్తారు. మరి వీళ్ళకి ఎలాంటి సివియర్ గా ఉంటాయమ్మా. ఇదేమి ఇది కాదు. విశ్వ హిందూ పరిషత్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఒక్క హిందువుకి సంబంధించింది కాదు. విశ్వ హిందూ ప్రజా పరిషత్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. వాళ్ళకి కఠినమైన శిక్షలు పడతాయి. వాళ్ళు తిననివి కానీ ఒకళ్ళు ఎవరినైనా కానీ ఫోర్సబుల్ గా మత మార్పిడి చేసినా, ఫోర్సబుల్ గా ఒక మతాన్ని కించపరిచినా దానికి కష్టతరమైన చట్టాలు ఉన్నాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, బాగా చెప్పారు.